తల్లిదండ్రుల స్థానంలో ఉన్న వారు చాలామంది ఉన్నారు. పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అపవాది పిల్లలను పాడు చేస్తూ ఉన్నాడు. మీ పిల్లలు ఏం చూస్తున్నారు? సెల్ ఫోన్ ఇచ్చి మీరు హ్యాపీగా కూర్చోవటం కాదు. తల్లిదండ్రుల స్థానంలో ఉన్నవారని చెప్తున్నాను. ప్రతి నిమిషం, ప్రతి క్షణం, అణువణువున నీ పిల్లల్ని మానిటరింగ్ చేస్తూ ఉండాలి. సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు, వాట్సాప్లో ఏం చేస్తున్నారు, ఫేస్బుక్లో ఏం చేస్తున్నారు, ఇన్స్టాగ్రాముల్లో ఏం చేస్తున్నారు, ప్రతి సెకండ్ ప్రతి నిమిషాన అణువణువున్న పిల్లలను పరీక్షించుకుంటూ నువ్వు వెలుదువుగాక. నువ్వు హ్యాపీగా ఉండొద్దు, నీకు తెలియకుండా చాలా రహస్యాలు ఉంటాయి. ఇలా ప్రపంచంలో అపవాది ఎన్ని విధాలుగా పాడు చేయాలో అన్ని విధాలుగా పాడు చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ కుటుంబాలను కూడా పాడు చేస్తూ ఉన్నాడు. కొన్ని కుటుంబాలు నాకు తెలుసండి, ఒకప్పుడు చాలా ప్రార్థన చేసే కుటుంబాలు, ఒకప్పుడు భక్తి కలిగిన కుటుంబాలు, ఒకప్పుడు దేవుని కొరకు ఏదైనా చేయగలిగిన మనస్సు కుటుంబస్తులకు ఉండేది. తీరా దినాలు గడుస్తున్న కొలది ఆ కుటుంబంలో ఉజ్జీవము చల్లారిపోయింది. ఆ కుటుంబాల్లో ప్రార్థన లేదు, ఆ కుటుంబాలలో భక్తి లేదు, ఆ కుటుంబాలలో విశ్వాసం లేదు, ఆ కుటుంబాలలో నిరీక్షణ లేదు, ఆ కుటుంబాలలో సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూలమైన వాతావరణాలు, భయంకరమైన కార్యాలు ఆ క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నాయంటే ఈరోజు ఈ వర్తమానం నుంచి దేవునితో మాట్లాడుతున్నాడు. పాడు చేయవాడు నీ కుటుంబంలో ఉన్నాడేమో ఒక్కసారి కూర్చున్న నీవు పరీక్షించు. కుటుంబంలో అన్నీ ఉంటే సంతోషం ఉండదు. క్రీస్తును కలిగిన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. క్రీస్తును కలిగిన కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. క్రీస్తును కలిగిన జీవితాలు సంతోషంగా ఉంటాయి.